అయితే ఈ 4 రాసుల వాళ్ళు గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, గ్రహణం మర్నాడు దానాలిచ్చుకోండి. అంటే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం దానాలిచ్చుకోండి. శివాలయంలో అభిషేకం చేసుకొని, శివాలయ ప్రాంగణంలో కానీ, మీ ఇంట్లో గానీ దానాలిచ్చుకోండి. ఆ దానాలు ఎలా ఇవ్వాలి? ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి, రాహువుకి మినుములంటే ఇష్టం కాబట్టి 1 కేజీ నల్ల మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యం 1 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. రాహువుకి సంకేతంగా ఒక చిన్న నాగపడిగా, చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న గుండ్రటి చంద్రబింబము దానంగా ఇవ్వాలి. అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్టు, తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇస్తే చాలా మంచిది. వీటిని దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవచ్చు, లేదా మీ గృహానికి పంతులు గారిని పిలిపించుకునైనా దానం ఇచ్చుకోవచ్చు. ఇలా దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు ఏం చేయాలి? గ్రహణ సమయంలో మంత్రాలు చదువుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోండి. దుర్గా కవచం కానీ, చంద్రశేఖరాష్టకం కానీ, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కానీ గ్రహణం సమయంలో చదవటం కానీ, వినటం కానీ చేయండి. అప్పుడు ఈ 4 రాసుల వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇబ్బందులు ఏవి ఉండవు. ఏవైనా పెద్ద పెద్ద సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఏమైనా ఈ 4 రాసుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా దానాలైనా ఇచ్చుకోండి. గ్రహణ సమయంలో మంత్రజపాలైనా చెయ్యండి. కానీ 6 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి.